పరమ తండ్రిని ఆరాధించడానికి పూర్ణ భయభక్తులతోనూ విశ్వాసంతోనూ దేవదేవుని పాద సన్నిధికి చేసిన ప్రతి పరిశుద్ధునికి పరిశుద్ధురానికి క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత పాఠాన్ని ఒకసారి సమీక్షించదలిచాను, గమనించాలని కోరుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వరకు మనం చదువుకున్నాం. పన్నెండవ వచనంలో మిమ్మును శోధించుటకు అన్నాడు. క్రైస్తవులు అనగా క్రీస్తు సమితి సభ్యులు, దేవుని పిల్లలు కనుక వారు శోధింపబడతారు. శోధింపబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే అగ్ని వంటి మహాశ్రమ. అంతవరకు మనం ఎవరో వెళ్ళి ఉంటాం, చిన్న చిన్న వాటికే బెదిరిపోతున్నాం, చిన్న వాటికే బెదిరిపోతున్నాం. మరి అగ్ని వంటి మహాశ్రమ అంటే మరి తట్టుకు నిలబడగలమా? క్రీస్తు పక్షంగా, దేవుని పక్షంగా. మీ విశ్వాసాన్ని బట్టి, మీ భక్తిని బట్టి మీకే తెలియాలి నిలబడగలమో లేదో. ఆ తర్వాత శోధనలో భాగంగా మనకు కలిగేది ఏంటి అంటే 14వ వచనంలో మీరు నిందపాలైన ఎడలా అన్నాడు. రెండవది ఏం కలుగుతుంది? నింద. ఆ తర్వాత మూడవది ఏంటి అంటే మీలో ఎవడను నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపదగదు. మూడవది ఏంటి? బాధ. మూడవది ఏంటండి? బాధ. ఇప్పుడు శోధన, శ్రమ, నింద, బాధ, వాటి యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ముందుగా శోధన. ముందుగా ఏంటండి? శోధన. ఈ శోధన అనేటటువంటిది ఏం చేస్తుంది అనుకున్నాం? దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసమును, భయభక్తులను, నీతిని, పరిశుద్ధతను, ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని, పొందిన రక్షణ నుండి, వీటన్నిటి నుండి కూడా మనం తప్పించేది శోధన. తప్పించేది శోధన. ఓవరాల్ అది శ్రమ ద్వారా కావచ్చు, నింద ద్వారా కావచ్చు, బాధ కలిగించడం ద్వారా కావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే శోధన అనేది ఉంటే ఎవరుంటారు అనుకున్నాం? శోధకుడు ఉంటాడు అనుకున్నాం. శోధన అనేది ఉంటే ఎవరుంటారు? శోధకుడు ఉంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో అది మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు అన్నాడు ప్రారంభంలోనే. ఎవరా శోధకుడు అని అంటే 1వ వచనానికి మనం వెళ్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డాడు. ఆ శోధకుడు ఎవరండి? దేవునికి శత్రువైనటువంటి అపవాది దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా శత్రువే. దేవుని కుమారత్వం నుంచి ఎలాగైనా పడగొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగైనా పడగొట్టేయడానికి మన విశ్వాసం నుంచి, భక్తి నుంచి, నీతి నుంచి, పరిశుద్ధత నుంచి, ఆత్మీయ జీవితం నుంచి, దైవిక జీవితం నుంచి మనం పొందిన రక్షణ నుంచి కూడా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు? పడగొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంతమంది పడిపోయి ఉన్నారు? ఒకసారి మీ జీవితాలను పరిశీలించారు. పడిపోయి ఇచ్చి కూర్చుంటూ ఉంటారు. మీరు మీకు తెలుసు అర్థమవుతుందా?
కాబట్టి అది ఎలాగో అని మనం ఆలోచన చేస్తే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా చిలుపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోలేమో అని పౌలు భయపడుతూ ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని గురించి అదే భయం మిమ్మల్ని బట్టి నాకు ఉంది. మనం ఎప్పుడైతే దేవుని మాట వినట్లేదో, దేవునికి లోబట్టలేదో, దేవుని మాటకు విధేయత చూపట్లేదో, వెంటనే మన జీవితంలో జోక్యం చేసుకునేవాడు ఎవరు? సాతాను. వాడికి అవకాశాలు ఇస్తున్నాం. దేవుని మాట వినలేదంటే ఖచ్చితంగా ఎవరి మాట వినాలి? సాతాను మాట వినాలి. సాతాను మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఎవరు ఈ భూమి మీద ఉంటారు? ఉంటే దేవుని మాట అన్న వింటాడు, లేదా సాతాను మాట అన్న వింటాడు. దేవుని మాట వినలేదు అని అంటే ఖచ్చితంగా ఎవరి మాట వింటున్నాడు? సాతాను మాట. ఆరాధన మానేయచ్చు సాతాను మాట విని, బైబిల్ తరగతులు మానేయచ్చు సాతాను మాట విని, కృతజ్ఞత కొడుకులు మానేయచ్చు సాతాను మాట విని, సువార్త కొడుకులు మానేయచ్చు సాతాను మాట విని, ఉపవాస ప్రార్థనలు మానేయచ్చు సాతాను మాట విని, ఇంకా లోకంలో ఉన్నటువంటి దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు దేవుని సన్నిధిలో క్రమమైనటువంటి రీతి లేని వాడు లోకంలో ఎలాగైనా బ్రతికేస్తాడు. ఎలాగైనా అంచేత సర్పము తన కుయుక్తి చేత ఆపలు ఏం చేసింది? ఆదమును మోసపరచలేకపోయింది. ఎవరు మోసం చేసింది? ఆవను మోసపరిచినట్లు మీ మనసును కూడా చెరిపేస్తాడు. ఒక సువార్థికుడిగా నా మనసు చెరిపేయచ్చు, సంఘ సభ్యులుగా, దేవుని రాజ్య పౌరులుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా మీ మనసును చెరిపేయచ్చు. మనం అవకాశాలు ఇస్తే వాడు ఏమైనా చేస్తాడు. చెప్తున్నాను కదా, దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదంటే ఇక చైల్డ్ ఆఫ్ సాతాన్, సాతాను యొక్క పిల్లవి. సాతాను మాటే వింటున్నాం. దేవుని కుమారుడివి కాదు, దేవుని కుమార్తెవు కాదు అనేది వాస్తవం. కనుక ఏమంటాడు? మీ మనసును కూడా చెరిపేసి క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి మనం ఎలా ఉన్నాం? క్రీస్తు ఎడలో సరళంగా ఉన్నాం. సరళంగా ఉండటం అంటే ఆయన ఏం చెప్పినా ఆయనకు లోబడి మన బ్రతుకులు దిద్దుకోవడానికి అనుకూలత కలిగినటువంటి స్థితిని ఏమంటాం? సరళత. సులువుగా లోబడేది, సులువుగా లోబడేది. విధేయతతో ఉన్నటువంటి జీవితాన్ని జీవించే దానికి ఏమంటాం? సరళత అంటాం. ఈజీనెస్. ఈజీలీ ఒబే ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటకు సులువుగా లోబడేది సరళత. ఆ సరళత నుండి అంటే ఏం చేస్తాడు? హృదయాన్ని కఠినపరుస్తాడు. వాళ్ళకి కారణం ఏదంటే కారణం నీ భర్తతో నీ గొడవ ఉంది కదా వెళ్ళకు, నీ భార్యతో నీ గొడవ ఉంది కదా వెళ్ళకు, నీ పిల్లలు చెప్పిన మాట వింటలేదని వాళ్ళ మీద కోపడ్డావు కదా, కానీ ఇవ్వంక ఆవంక మారి. వాళ్ళు ఎవరో నీ స్నేహితులు పిలుస్తున్నారు కదా, ఇది ఎగ్గొట్టేసి దానికి పెట్టుకో. ఇలాగ ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని సరళ, క్రీస్తు ప్రభు యొక్క సరళతను ఏం చేస్తూ ఉంటాడు? మానేసి ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉన్నారండి. మీరు సాతానికి లోబడే దేవుని సన్నిధిగా క్రమంగా రాలేకపోతూ ఉన్నారు. అది ఏ కార్యక్రమం అంటే కానివ్వండి, సంఘం చేత నిర్వహించబడేటటువంటి ఏ కార్యక్రమం అంటే కానివ్వండి, నేను పనులు వెళ్ళిపోతే నేను ఏం చేయగలను? ఆదివారం కూడా వెళ్ళిపోతాను అంటే నీ కర్మ, నీ ఆత్మీయ దరిద్రత కంట్రోల్ చేయలేదు.
ఇంటి దగ్గర ఉండి బైబిల్ తరగతులు ఎగ్గొట్టేయడం, కృతజ్ఞత కూడా ఎగ్గొట్టేయడం, సువార్త కార్యక్రమాలు ఎగ్గొట్టేయడం, ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టేయడం, ఇదంతా కూడా ఏంటన్నమాట సాతాను నెరవేర్చుకోవాల్సింది నీ జీవితంలో నెరవేర్చేసుకుంటున్నాడు. ఎలాగైతే కాదన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? ఏమండి? కనుక లోబడేటటువంటి గుణం నుంచి సాతాను ఏం చేస్తున్నాడు? నీ హృదయాన్ని కఠినపరిచి పక్కకు తీసుకురావడానికి ప్రయత్నం. నీ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని విడిచిపెట్టి దేవుడు అంటావేంటి, దేవుని సన్నిధి అంటావేంటి, దేవుని వాక్యం అంటావేంటి, దానికే ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రోజున కుటుంబ యజమానులు కుటుంబాలను నడిపించలేకపోతున్నారు. భార్యలు రారు, పిల్లలు రారు, మా అంతలో లేరని ఉదయం. ఆ ఇంటికి యజమానుడు, ఆమెకు శిరస్సు, పిల్లలను క్రమశిక్షణగా ప్రభు యొక్క శిక్షణ బాధలో పెంచాల్సినటువంటి తండ్రి మరి ఎందుకు విఫలమైపోతున్నాడు? సాధారణ ప్రభుత్వం. ఆ కుటుంబ రక్షణ పట్ల సాతానికి ఇష్టం లేదు కనుక ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? పట్టి బిగిస్తున్నాడు వాడి చేతిలో, సాతాను చేతిలో. ఆ సహోదరుడు నాతో పదే పదే చెప్తూ ఉండేవాడు, ఈ చేతిలో భార్య యొక్క చెయ్యి, ఈ చేతిలో చిన్న కుటుంబం. కొట్టుకుంటూ లాక్కెళ్ళేవాడు అండి ప్రార్థనకి, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళేవాడు. ఆఖరికి దేవుడే ఆమె హృదయాన్ని మార్చాడు. నాతో పాటు ఎక్కడ వెళ్ళినా ప్రార్థనకు వచ్చే పరిస్థితి ఆమెకు కనిపించాడు. ఆమెలో మార్పులు తీసుకొచ్చాడు. తన సహోదరుడు చెప్పాడు. అర్థమవుతుందా? కుటుంబాన్ని ఎలా పడితే అలా విడిచిపెట్టేసి ఉండేటటువంటి వారు వారి కుటుంబ యజమానులుగా కానీ, భార్యకు శిరస్సులుగా కానీ, భర్తలకు పిల్లలకు తండ్రిగా కానీ టోటల్గా విఫలమైపోయినటువంటి జీవితం. దేవుని ఒక విషయంలో, కుటుంబ విషయంలో, కుటుంబం దైవికమైనటువంటి సంస్థ. దేవుని అధికారానికి లోబడి వెళ్ళాల్సినటువంటి కుటుంబం ఏమైపోయింది? అతని యొక్క అసమర్థతను బట్టి కుటుంబం అంతా సాతాను చేతిలో ఉంది. నడిపించలేనటువంటి ఈ కుటుంబ యజమానుడు కూడా, ఈ పురుషుడు, ఈ సహోదరుడు కూడా ఎక్కడున్నాడు? సాతాను చేతిలో ఉన్నాడు. ఇక అందులో తీరులేదు. క్రీస్తుల సర్వత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుతున్నాడు. ఎలాగైనా వాడు వస్పెక్ట్ చేసుకొని దాని నుంచి మిమ్మల్ని తప్పించేస్తాడేమో నేను ఏం చేస్తున్నాను? భయపడుతున్నాను. నాకు అదే భయం. నాకు అదే భయం. నన్ను నా బోధ వినేవారిని నేను ఏం చేయాలి? రక్షించుకోవాలి. నాతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళాలి. విజయం సాధించగలనా? అది నన్ను బట్టి, నా బోధను బట్టి కాదు, మీ అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి. ఉన్న స్థితి అవిశ్వాసం. అవిశ్వాస స్థితిలో ఏం చేస్తున్నాడు? వాడు బంధిస్తున్నాడు. వెళ్ళద్దు, నువ్వు ఆరాధనకు వెళ్ళద్దు. నువ్వు ఆత్మీయ ఎదుగుదల సాధించడానికి దేవుని వాక్యాన్ని నేర్చుకుని నిమిత్తం బైబిల్ క్లాస్కి వెళ్ళొద్దు. నీ పిల్లలు చివరిలో బైబిల్ క్లాస్కి పంపొద్దు. ఈవేళ నుంచి ప్రారంభం అవుతుంది నవరాత్రికి. చివరి బైబిల్ క్లాస్ 10-11 ఏంటండి? రేపు బుధవారం నుంచి జనరల్ బైబిల్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. 7 to 8:30. హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవడానికి సమయం. రైట్. కనుక సాతాను చేసే పని అది. తన కుయుక్తితో ఏం చేస్తాడు? అవను మోసం చేశాడు. ఈ రోజున మనం దేవుని యొక్క జ్ఞానం విషయంలో అంటున్నట్టుగా ముట్టినట్టుగా ఉంటే ఏం చేస్తాడు? మనల్ని కూడా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు.
గమనించాలని కోరుతున్నాను మీ స్థితి ఎట్లా ఉందో. ఏం చేద్దామంటే వాడి తంత్రాలు మనం వెనకనివి కావు. 2వ అధ్యాయం అదే పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నటువంటి వాడు ఉన్నాడు. అతని మీద ఏ యాక్షన్ తీసుకోమని, ఎలాంటి చర్య తీసుకోమని పౌలు మొదటి పత్రిక రాశాడో ఆ చర్యను ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అతని మీద తీసుకుంటే పక్కన ఏమైనా క్రీస్తు సంఘం ఏదైనా ఉందేమో చూడలేదు అతను. ఏ స్థానిక సంఘంలో అయితే సభ్యుడిగా ఉన్నాడో ఆ స్థానిక సంఘంలోనే శభాష్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేసే తప్ప ఇక్కడ ఎలా అన్నారు కాబట్టి వేరే సంఘానికి పోతాను అనేటటువంటి పరిస్థితులు అతను లేదు. ఏం చేస్తున్నాడు? నేను కావాలనుకుంటే మొదటి నుంచి 11 వచనాల వరకు చదువుకోవచ్చు. చదువుకుంటే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడు? 6వ వచనం నుంచి, అటివానికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును కనుక మీరు ఇక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాడు. మారు మనసు పొందినప్పటికీ అతను చేరతీయట్లేదు సంఘము అని అంటే అతను ఏం చేస్తాడు? అత్యధికమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాడు. సంఘానికి ఉన్నటువంటి అధికారాన్ని మీరు గమనించాలని కోరుతున్నా. అంతటి అధికారాన్ని సంఘం చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు జోక్యం చేసుకుంటారు? ఇప్పుడు అతను చేరదీయలేదనుకోండి, అతను క్షమించలేదనుకోండి, ఆదరించలేదనుకోండి, ఇప్పుడు దాని అవకాశం ఎవరు తీసుకుంటారు? సాధారణ అవకాశంగా తీసుకుంటారు. అంచేత ఏమంటాడు అని అంటే 11వ వచనం, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మమ్మల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు నేను క్షమించాను, మీరు కూడా క్షమించాను. అతను మార్మాన్స్ పొందాడు, దుఃఖిస్తున్నాడు, అతిగా దుఃఖపడ్డాడు అనుకోండి, అది మీకు మంచిది కాదు. ఆ విధంగా ఏం చేశాడు? క్షమించకుండా సాతాను ఏం చేశాడు? మిమ్మల్ని చేరబడుతూ ఉన్నాడు. కనుక సాతానికి అవకాశాన్ని ఇవ్వద్దు. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు. కనుక సాతాను తంత్రాలు ఏంటి? తలంచే తలపులు, నీకు కలిగే కోరికలు, నీకు కలిగేటటువంటి భావ ప్రేరణలు హృదయానికి పరిమితం, నీకు కలిగే ఆలోచనలు మనసుకు పరిమితం, నువ్వు చూసే చూపులు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తిని త్రాగే ఆహార పానీయాలు, నువ్వు చేసే పనులు, నువ్వు నడిచే నడతలు, ఇవన్నీ కూడా ఎక్కడ సాధారణ తంత్రానికి నన్ను లోబడి చేస్తున్నాయా? నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయా? నా విశ్వాస జీవితాన్ని పాడు చేస్తున్నాయా? నా భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నాయా? నేను ఎక్కడ లోబడిపోతున్నాను సాతానుకు అనేటటువంటిది పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. నోటికి వచ్చిందల్లా మాట్లాడి చేతికి వచ్చిందల్లా చేస్తాను అంటే కొంత ఆ విధంగా నేను సాతాను చెరపెట్టాడు. నువ్వు సాతాను చేతిలోనే ఉన్నావు, సాతాను మాటే వింటున్నావు. పరమ తండ్రి కాదు నీకు తండ్రి, సాతానే నీకు, అపవాదే నీకు తండ్రి, వాడి మాటే వింటున్నావు. అవునో కాదో మీరు మనం నేనైనా మీరైనా మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆఖరి అంటాడు, వాడు గర్జించు సింహం అంట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుతాడు. వాడి చేతికి చిక్కామనుకోండి, జీవితం ఏమైపోతుందో ఆలోచన చేయాలి. చిక్కాము అని అంటే మన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మీరు అర్థమవుతుంది. కనుక శోధన ఉంది, శోధించేటటువంటి శోధకుడు ఉన్నాడు. ఆ శోధనలో భాగం ఏదేనంటే శ్రమ. శోధనలో భాగం ఏంటన్నమాట? శ్రమ. ఇప్పుడు యోహాను సువార్త 16:33లో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును. ఏమన్నాడు? లోకంలో మీకు అంటే దాని అర్థం ఏంటి? శ్రమ కలగనటువంటి వాడు ఎవడు ఈ భూమి మీద లేడు. వాడు కోట్లకు పడగెత్తిన వాడైనా, కటిక దరిద్రుడైనా, వీడికుండే కష్టాలు శ్రమలు వీడుకుంటాయి, వాడికుండే కష్టాలు వాడి శ్రమలు
వాడు ఎవ్వడు ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా ఎవ్వడు భూమి మీద ఉండడు. మీరు అర్థమవుతుందా ఏమండి? అంతే క్రీస్తు ప్రభు ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ కలదు. శ్రమ అంటే ఏంటి? కష్టం, నష్టం కలిగించేది. శ్రమ అంటే కష్టాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. ఎలాగూ నీ ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు, నీ ఆరోగ్యం పాడవచ్చు. నష్టము, కష్టము, నష్టము కూడా. రెండవది, ఆర్థిక ఇబ్బందుల్లో నీవు నీ కుటుంబం ఉండొచ్చు. కష్టము, నష్టం. పూట గడవక కుటుంబం అంతా అల్లాడిపోతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బంది. మూడవది ఏంటి అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ సంబంధాలు. భార్యాభర్తలకు పొసగులు ఏ కారణం చేతనైతే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనుమానాలు, అది అసంతృప్తి, అనుమానం కానీ అసంతృప్తి కానీ రెండు ఏం చేస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య కలతను భార్యాభర్తలు దెబ్బలాడుకుని దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తున్నారు. ఆదివారం పొద్దుట వేసుకుంటారు. వేసుకున్న తర్వాత దేవుని ఆరాధనతో పనిలేదు, దేవుడితో పనిలేదు. అర్థమవుతుందా? అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి పడదు. తల్లిదండ్రులు చెప్తారు, పిల్లలు వినరు. పిల్లలు ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, తల్లిదండ్రులు వినరు. వీళ్ళ మధ్య ఏముంటుంది అన్నమాట? పెద్ద అగాధం తయారవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ ఏమవుతాయి అనమాట? కుటుంబ విచ్ఛిన్నానికి. దైవికమైనటువంటి కుటుంబం దైవికమైన కుటుంబంగా దేవునికి మహిమకరంగా కొనసాగనివ్వడు ఎవడు? ఆ శ్రమను బట్టి సాతాను. మీకు అర్థమవుతుందా? అని చేత జాగ్రత్తగా ఆలోచించాలి. లోకము అంటే కొన్ని లక్షల కోట్ల కుటుంబాలతో నిండినటువంటిది లోకం. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది. ప్రతి ఒక్క స్త్రీకి ఒక కుటుంబం, పురుషుడికి ఉంది, స్త్రీకి ఉంది. కుటుంబం నుంచి మనం వస్తున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబ సంబంధం అయి ఉంటాడు ప్రపంచంలో, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంటుంది అనమాట? ఏం జరుగుతుంటుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. క్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. 18వ వచనం, 15వ అధ్యాయం. లోకము మిమ్మల్ని ద్వేషించిన కదా, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు తెలుసుకోవాలి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. మీకంటే ముందు ఎవరు ద్వేషించింది? క్రీస్తు ప్రభువును ద్వేషించింది. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. లోకంతో కలిసి వెళ్ళేవాడిని ఏం చేస్తుంది? లోకంతో స్నేహం చేసేవాడిని ఏం చేస్తుంది? వారితో కలిసి ఉంటుంది. అయితే మీరు లోక సంబంధులు కాదు. రక్తగా జన్మించి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో పాపాలు కడిగి వేసుకుని నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము ఎవరు కాదు? లోక సంబంధులు కాదు. అయితే నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. మీ లోక సంబంధులు కాదు. మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాను? లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాను. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇదే మాట 17వ అధ్యాయంలో కూడా అంటాడు. ఏం చేస్తున్నానంటే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. 17-14. వారికి ఏం చేశాను? నీ వాక్యం ఇచ్చాను. వారు నీ వాక్యాన్ని స్వీకరించారు. నీ వాక్యానుసారంగా నీ మాటకు లోబడి నడుచుకునేటటువంటి నీ కుమారులు, నీకు దేవుని కుమారులు, కుమార్తెలు. అందుచేత లోకమే నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని
లోకం వారిని ఏం చేస్తూ ఉంటుంది? ఏం చేస్తూ ఉంటుందండి? ద్వేషిస్తూ ఉంటుంది. అలా ద్వేషించడానికి గల కారణం ఏంటి? వంద కారణం చెప్పాడు. ముందుగా క్రీస్తును ద్వేషించినటువంటి లోకము మన క్రైస్తవులు కూడా ద్వేషిస్తుంది. ఏం చేద్దంటే మనం లోక సంబంధులను కాదు, కానీ ఎక్కడి నుంచి వచ్చాం? లోకంలో నుంచే వచ్చాం. లోకంలో నుంచి వచ్చినటువంటి మనము లోక సంబంధులు కావు కనుక లోకం ఏం చేస్తుంది? మనలో ద్వేషిస్తుంది. ఏం చేస్తామంటే వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటాం కనుక దేవుడు లోకంతో మనకు పని ఉన్నది కనుక ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? దేవుని యొక్క మాటను అనుసరించి చేస్తాం కనుక లోకానికి ఇష్టం ఉండదు కాబట్టి ఏం చేస్తుంది? మనలో ద్వేషిస్తుంది. ఎలాగో మనం ఆలోచన చేస్తే మరలా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ వచనం నుంచి మనము పోకిరీ చేస్తారు, దురాశలు, మద్యపానము 4వ అధ్యాయం 3వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి పోకిరీ చేస్తారు, దురాశలు, మద్యపానము, అల్లరితో నాటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. అన్యుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి నీవు కూడా అన్యుడిగా అన్యురాలుగా లోక సంబంధిగా ఉన్నప్పుడు ఆ గతించిపోయినటువంటి కాలం చాలు. నీ జీవితంలో చాలా కాలం వృధాగా పోయింది, వేస్ట్ అయిపోయింది అన్యుడికి ఇష్టాన్ని నెరవేర్చట్లో. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఏవైతే చెప్పాడో పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, లోకానుసారమైనటువంటి విగ్రహాలను చేయడం. అనేక మంది సహోదరులు ధనాపేక్ష విగ్రహారాధన విగ్రహం, లోభత్వము ఒక విగ్రహము, ఈ రెండింటికి ఏం చేస్తూ ఉంటారు? పూజ చేస్తూ ఉంటారు. విగ్రహ పూజ. మనకి డబ్బు ఉంటే చాలు, డబ్బులు చూసుకుంటా ఉంటే చాలు. మీరు అర్థమవుతుందా? డబ్బులు చూసుకుంటూ ఉంటే చాలు, ఆ డబ్బే వారి విగ్రహం. దాన్ని ముప్పొద్దులా చూసుకుంటూ 3 పూట్ల కూడా దానికి చేయాల్సినటువంటి పూజలు పురస్కారాలు అర్పించేస్తూ ఉంటారు. కనుక చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుంటూ అన్యుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలం చాలు. ఇప్పుడు క్రీస్తులో కొత్త జన్మ ద్వారా ప్రవేశించి క్రీస్తునందు పాలిభాగస్తులపై క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలిభాగం పొందుతూ కొత్తగా జన్మించి నూతన సృష్టిగా మార్చబడి దేవుని మాటను అనుసరించి దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి ఈ జీవితాన్ని మరలా వెనక్కి తీసుకెళ్ళి ఆ పాత స్నేహాలు, ఆ పాత జీవితంలో ఉన్నటువంటి ఆ పోకిరీ చేస్తారు, ఆ మద్యపానం, ఆ దురాశలు, ఆలరితో ఉన్నటువంటి ఆ త్రాగుబోతుల విందులు, ఆ చేయదని విగ్రహాలు, మళ్ళీ వాటి వరకు వెళ్తున్నామనంటే గతించకాలం చాలయ్యా. అర్థం చేసుకున్నావా నీ జీవితకాలంలో చాలా వరకు? ఇంకా దేవుడు అడుగుతున్నటువంటి మాట, తమ దాసుడు అనేటువంటి పేతురు ద్వారా దేవుడు అడుగుతున్నటువంటి మాట, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని. ఇంతవరకు వారితో కలిసి సిగరెట్లు కాల్చారు, వారితో కలిసి కళ్ళు సారా ప్రాంతి బిస్కెట్ అమ్మలు తినేటువంటివి తాగారు, గుట్కాలు, కైలీలు నవ్వారు, ప్యాకెట్లు ఆడారు, వ్యభిచారం చేశారు, దొంగతనాలు చేశారు, మోసాలు చేశారు, అబద్ధాలు చేశారు, చేయాల్సినటువంటి పాపం అంతా చేశారు. ఇప్పుడు అదే స్నేహం ఏం చేస్తుంది? క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడినటువంటి నీ దగ్గరికి ఆ పాప స్నేహితులు అందరూ వస్తున్నారు. రారా మందేద్దాం, రారా సిగరెట్ కాద్దాం, చేతులు దొరద చేతులు రారా కాటేద్దాం. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు అనమాట? అదే పాప స్నేహితులు, అవే త్రాగుబోతనాలు, అవే జోదం, అదే వ్యభిచారం, అదే దొంగతనం, అదే మోసం, అదే బ్రతుకు, అదే పదాలతో ఉన్నటువంటి జీవితం. అందులో దుర్వ్యాపారం ఉంది. ఆ దుర్వ్యాపారం చేసే వారితో కలిసి మీరు పరిగెత్తట్లేదు. ఇప్పుడు ఆగిపోయారు. ఆగిపోతే మీ అందరికీ వందనాలు. ఆగకుండా వారితో పరిగెడుతూ ఉంటే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. నాశనం తథ్యం. మగవారైతే భార్య పిల్లల దిక్కులు ఎలా అవటం ఖాయం.
ఆడవారైతే భర్త పిల్లలు దిక్కు లేని వారు ఖాయం. మన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందబోతాం, ముందు చూస్తాం. ముందు చేతులు కాలిన తర్వాత ఏం చేయాలి? దేవుడు జరిగించాల్సింది జరిగించేసిన తర్వాత, మన అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని జీవించేసిన తర్వాత, దాని యొక్క ప్రతిఫలాన్ని పొందిన తర్వాత ఇక మనం ఏం చేసినా ఇంకేం లేదు. నేను ఆలోచిస్తున్నాను, నేను భావిస్తున్నాను. అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తడం మానేశారు కాబట్టి, వారితో తాగట్లేదు కాబట్టి, వారితో పేకాట్లేదు కాబట్టి, వారితో వ్యభిచరించట్లేదు కాబట్టి, వారితో దొంగతనానికి వెళ్ళట్లేదు కాబట్టి, వారితో కలిసి మోసం చేయట్లేదు కాబట్టి, వారితో కలిసి అబద్ధాలు ఆడట్లేదు కాబట్టి, ఆ దుర్వ్యాపారముందు తనతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఏం చేస్తారు? ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ఏం చేస్తారు? ఇది మనకు మేలా కదా? దేవుని కొరకు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు మనం పొందినటువంటి రక్షణను కాపాడుకోవడం కొరకు అలాంటి చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మనం ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. దానివల్ల మనకు దోషణ కలిగితే కలిగి ఉండొచ్చు. అది ఎంతవరకు వెళ్ళొచ్చు? హింసించవచ్చు. ఏంటండి? హింసించవచ్చు. లేదా మనలాంటి వాళ్ళని చంపడమే దేవుని సేవ చేస్తున్నామనే స్థాయికి లోకం వెళ్ళిపోవచ్చు. చూడండి, యోహాను రాసిన సువార్త మీకు అర్థమవుతుందంటారా లేదంటారా? ఎవరు మాట్లాడలేదు. 15వ అధ్యాయం 20వ వచనం చివరిలో, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించదు. 18 రోజులు ఏం చేశాడు? ఏమన్నాడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ? మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినదని మీరు ఎరగాలి అన్నాడు. తర్వాత 20వ వచనం చివరిలో ఏమంటాడు? లోకులు నన్ను హింసిస్తారు, నన్ను హింసించినటువంటి లోకులు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? ఆ స్థాయికి మన విశ్వాస భక్తి జీవితాలు మనం ఏం చేయాలి? పారిపోకూడదు, అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం. ఆ విధంగా నిలబడటానికి దేవుడు ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తాను అనుభవించేవాడు. ఆ సమయంలో పారిపోయే వరకు మనం దేవునికి అవమానం తెచ్చినటువంటి వారు. ఆ సమయంలో నిలబడలేదనుకోండి, దేవుని నామాన్ని లోకంలో దోషం పాలు చేసిన వాడు మేము. నీకు అర్థమవుతుందండి? కిందకు వస్తే 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము వచ్చింది. మిమ్మల్ని చంపేటటువంటి శిష్యుల్ని చంపేటటువంటి వాడు ఏమనుకుంటాడట? వారిని చంపి నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడట. అంటే మరి ఇష్టం. మరి అలా తలంచుకోవడంలో, ఆలోచించుకోవడంలో ఔచిత్యం ఏం లేదు. నేను చెప్తుంటే వాడు సాతాను క్రియలు నెరవేర్చుకోరేవాడు పరిశుద్ధుల పట్ల, దేవుని కుమారుల పట్ల, నీతిమంతుల పట్ల, సత్క్రైస్తవుల పట్ల ఏం చేస్తూ ఉంటారు? అలాగే ప్రవర్తిస్తారు. ఆ స్థాయికి మన భక్తి విశ్వాసాలను పెంచుకోవాలండి. నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అంటే తెగించాల్సినటువంటి అవసరం, మన దేవుని పక్షంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాగ పొందాలి మనం. వేషమైనా, కష్టమైనా, బాధ అయినా, ఏదైనా కానీ మనం ఎలా పొందాలి? ఇలాగ పొందాలి. కానీ ఇలాగ పొందకుండా లోకంతో మమేకమయ్యామనుకోండి, ఇక్కడ ఈ కష్టం ఉంటే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పరలోకంలో మన ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అంటే దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు నామం కొరకు ఏం చేస్తున్నాం? ఈ లోక ద్వేషాన్ని అంతటినీ భరించుకుంటూ వెళ్తున్నాం కనుక దేవుని నామం కొరకు మనకు పరలోకంలో ఏమవుతుంది? మన ఫలం అధికమవుతుంది. ఇక్కడ ఉండగా విడిచిపెట్టేస్తాడంటే ఇక్కడ విడిచిపెట్టడం కొంతకాలమే స్థితి. తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఆత్మీయ భౌతిక జీవితాల్లో తప్పకుండా ఇస్తాడు. కానీ ఇప్పుడు యాకోబు చెప్పినట్లుగా ఆ లోకంతో కలిసిపోయేవాడు. ఏమంటాడు? లోకముతో స్నేహము 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు రాసిన పత్రిక, వ్యభిచారులారా అన్నాడు.
వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి తత్వం. ఇప్పుడు ఈ విధంగా తెచ్చుకున్నాం అనుకోండి కష్టాలు, శ్రమలు. ఈ విధంగా తెచ్చుకున్నాం అనుకోండి కష్టాలు, శ్రమలు. దేంతో కలిసిపోయి లోకానికి వేరైనటువంటి స్థితి నుంచి మనం లోకంతో కలిసిపోయాం అనుకోండి. లోకం నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం లోక సంబంధులు కాదు. కానీ ఇప్పుడు లోకంతో కలిసిపోయాం అనుకోండి, ఏమవుతుంది? ఆ విధంగా కూడా కష్టాలు, శ్రమలు వస్తాయి. వస్తే అది మనం స్వయంకృతం కాబట్టి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే తప్ప దేవుడు జోక్యమే ఉండదు. దేవుడు కాపాడటం, దక్కించడం ఉండదు. ఏం చేద్దంటే నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు చేసినటువంటి పాపం ద్వారా లోకంతో కలిసి లోకానికి వేరైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి నీవు నేను మనం లోకంతో కలిసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మళ్ళీ ఏమవుతాయి? సేమనే కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, నష్టపోవచ్చు. ఇప్పుడు లోకంతో స్నేహం చేయాలనుకున్నదా? మనం దేవుని పిల్లలం కదా, చేయకూడదు. చేసామని అంటే లోకానికి వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. క్రీస్తు ప్రభువును ద్వేషించింది, క్రీస్తు ప్రభువును హింసిస్తుంది. మనల్ని కూడా ద్వేషిస్తుంది, మనం కూడా ఏం చేస్తుంది? హింసిస్తుంది. దానికి ఏముంటుంది? దేవుడి దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మరి లోకంతో కలిసిపోయి కష్టాలు, శ్రమలు తెచ్చుకుంటే ఏముంటుంది? దేవుడి దగ్గర మనకి ఏముంటుంది? లోకంతో పాటు నశించిపోవటమే తప్ప దేవుడి దగ్గర మనకి ఏముండదు. దేవుడి దగ్గర నుంచి పొందేది ఏమీ లేదు. మీకు అర్థమవుతుంది? జాగ్రత్తగా పరిశీలించాలి. చిన్న బలహీనత గృహంలో ఏర్పడిందంటే దానికి కారణం ఏంటి? నీవు నీ కుటుంబం కూర్చొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఏ కారణం లేకుండా నీకు ఆ శ్రమ కలగదు, కష్టం రాదు. వచ్చింది అని అంటే కారణం. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, నష్టాన్ని బట్టి దేవుడిని మరింతగా హత్తుకున్నట్లుగా దేవుడు నీ హక్కును తన హక్కును చేర్చుకోవడానికి నీకు ఆ పరిస్థితి కల్పించాడా? మరింతగా దేవుని హక్కుని దేవుని దగ్గర పెట్టడానికి ఆలోచించుకోవాలి. ఎందుకు వచ్చింది? తర్వాత నింద. నింద అంటే ఏంటి? నింద అంటే ఏంటండి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. తీసానండి 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నారు. అవి మన దగ్గర లేవు. ఆ స్వభావం కానీ, ఆ లక్షణాలు కానీ మన దగ్గర లేవు. కానీ అటువంటిది లోక జనులు ఏం చేస్తున్నారు? మనం నిందించడానికి, హింసించడానికి మన మీద అబద్ధంగా చెడ్డ మాటలన్నీ మోపుతున్నారు. అప్పుడు మీరు ఎవరు? ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అది. మన పరలోకం. క్రీస్తు ప్రభు చెప్పేది భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ ధనము తుప్పుపడుతుంది, చింగడి కొట్టేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు. మీరు ఎక్కడ సమకూర్చుకోండి? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ దొంగలు రాదు, చింగడి కొట్టువేయదు, ఆ ధనము శాశ్వత కాలం ఉండేది. అక్కడ ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు ఉండేది. ఇక్కడ ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోకమందు మన ఫలం అధికమయ్యేటట్లుగా ఆ నిందలలో, హింసలలో, అబద్ధముగా మన మీద చెప్పేటటువంటి చెడ్డ మాటలలో మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించాలి. దీనికి సపోర్ట్గా మనం ఒకసారి లోక సువార్తకు వెళితే, లోక సువార్త
6వ అధ్యాయం లోకాసు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము, అక్కడ ఏమన్నాడు? నా నిమిత్తము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరెవరు? ధన్యులు, ఆశీర్వదింపండి. అలాంటి పరిస్థితి మనకు ఎప్పుడు వస్తుంది? మనం దేవుని కొరకు స్థిరంగా నిలబడినప్పుడు మాత్రమే వస్తుంది. కానీ పారిపోయే తత్వం ఉన్న వారికి ఆ ధన్యత దొరకదు. గతంలో పారిపోయాం, భయపడిపోయి పారిపోయాం పరిస్థితుల నుంచి. ఇప్పుడైనా నీ విశ్వాసం, భక్తి బలపడి ఏం చేయాలి? ఎదురాటానికి స్థిరంగా నిలబడాల్సినటువంటి అవసరం. ఏ సందర్భంలో పారిపోయా మనకు అందరికీ తెలిసిందే. పారిపోయారు, పారిపోయాం కాబట్టి పోగొట్టుకున్నాం, పారిపోయాం కాబట్టి పోగొట్టుకున్నాం. నిలబడితే పోయేది కాదు, నిలబడితే పోయేది కాదు. బంధుత్వాన్ని అడ్డుపెట్టి మన ఎత్తి మీద పెట్టేసి మీరు అందరూ పారిపోయారు. 32 సంవత్సరాలు అందులో కూడుకుని ఆరాధన చేసుకొని ఏం చేశారు? ఉన్న బంధుత్వాన్ని లింక్ కలిపేసి మన ఎత్తి మీద పెట్టేసి మీరు అందరూ పారిపోయారు, నిలబడ్డారు. పారిపోయాం కాబట్టి పోగొట్టుకున్నాం. నిలబడితే వాళ్ళు తాళం చేయగలరు. ముందో మాట మాట్లాడతారు, తర్వాత వెంటనే మార్చేస్తారు. ముందో మాట స్టబర్న్గా స్థిరంగా మాట్లాడతారు. ఇది ఎలా చేసేస్తే మనదే విజయం. ఆ తర్వాత రుజువు అయిపోతారు. మరి ఏం ఆలోచించుకుంటారు నాకు తెలియదు. గోడ పొడిసేసే రోజునే అక్కడ ఆరాధన పెట్టేద్దాం, పోలీస్ స్టేషన్ దగ్గర ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని పిలిస్తే అక్కడ ఆరాధన పెట్టేద్దాం. మళ్ళీ లోపల ఏం ఆలోచించేసుకున్నారు? మీరు కానిపోయినారంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, ఆలోచనలతో ఏం చేశాం? పిరికి ఒకమై పారిపోయి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని సొత్తును ఏం చేశాం? పోగొట్టేసుకున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు అర్థమవుతుందా? మీరు విడిచిపెట్టేస్తాం. ఇంకేముంది? బాధ ఉంది, పరిచయం చేసుకోవాల్సింది. శోధన పరిచయం చేసుకున్నాం. శోధనలో భాగంగా ఏమో పరిచయం చేసుకున్నాం? శ్రమను పరిచయం చేసుకున్నాం. ఆ శోధనలో భాగంగా దేని పరిచయం చేసుకున్నాం? నిందను పరిచయం చేసుకున్నాం. బాధలు వచ్చే వల్ల మనం పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకుని బాగా ముందు కొనసాగిద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను మనల్ని శోధించి ఎక్కడ పడగొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు పడిపోయాం, ఇక ముందుకు ఎన్నిసార్లు పడిపోతున్నాం. పడిపోకుండా స్థిరంగా నిలబడాలి. క్రీస్తు ప్రభు కొరకు, క్రీస్తు ప్రభు నామం కొరకు, దేవుని కొరకు అంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి జాగ్రత్తగా క్రీస్తు సంఘంలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఏదో ఆచారంగా, సంప్రదాయంగా రావడం, కూర్చోవడం, పోవడం అనేటటువంటి విశ్వాసం కాదు, భక్తి. దేవునికి మహిమకరంగా జీవితాన్ని నడిపించుకోవటమే భక్తి, విశ్వాసం. అలా నడిపించుకోవడానికి ఇష్టం లేనటువంటి వారు, చేతనైనటువంటి వారు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నిష్ప్రయోజనమైనటువంటి మనిషి, దేవునికి దేనికి ఉపయోగపడినటువంటి మనిషి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పక్షంగా స్థిరంగా నిలబడి దేవుని పక్షంగా పోరాటానికి ఇష్టపడినటువంటి మనుషులు. ఇలాంటి వారందరూ దేవుని రాజ్య పౌరులు, క్రీస్తు సభ్యులు అంటే కుదరదు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ పాఠాలను ముగిస్తున్నాను. వచ్చే వారికి కొనసాగించుకున్నాను. అధ్యక్షుడు